ఈరోజు నేను నల్లపోచమ్మ అమ్మవారికి అయితే బోనం సమర్పించానండి. బోనంతో పాటు చీర కూడా సమర్పించాను. ఆషాఢం మొదటి ఆదివారం 3 సంవత్సరాల నుండిగా నేనైతే అమ్మవారికి చీర సమర్పిస్తున్నాను, బోనం సమర్పిస్తున్నానండి. గత 3 సంవత్సరాల క్రితం అయితే నాకు అమ్మవారు కళలోకి వచ్చి ఆషాఢం మొదటి ఆదివారమే అదే రోజు కళలోకి వచ్చారండి. ఆషాఢం మొదటి ఆదివారం తప్పకుండా నువ్వు నాకు చీర పెట్టాలని కల్లో చెప్పారండి. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. తెల్లారు లెగిసేసరికి పెరట్లో వేప చెట్టు కూడా మొలిసిందండి. లేవగానే నాకు వేప చెట్టు దర్శనం అయింది. అలాగే సెల్ ఫోన్లో కూడా మా ఊరి వాళ్ళందరూ నల్లపోచమ్మ బోనాలని చెప్పేసి స్టేటస్ పెట్టుకొని వాట్సాప్లో శుభాకాంక్షలు పెట్టారు. ఒకటే రోజు ఇలా 3 సందేశాలు ఇచ్చింది ఏంటి అమ్మ అని చెప్పేసి అయితే నేను ఇంకా ఆ రోజు ఇంట్లోనే వేప చెట్టుకే పూజ చేసి చీర పెట్టి సమర్పించానండి. మా నాయనమ్మ గతంలో ఇంట్లో ఏ సమస్య వచ్చినా నల్లపోచమ్మనే పూజించి చీర సమర్పించేవారు. మా నాన్న కూడా అంతేనండి. మా నాయనమ్మ తర్వాత మా నాన్నగారు చేసేవారు నల్లపోచమ్మకి బాగా. ఇంకా నాయనమ్మ నాన్న కాలం చేసిన తర్వాత అయితే మా ఇంట్లో ఎవరు నల్లపోచమ్మకైతే చేయట్లేదండి అంతగా. ఇంకా సరే అమ్మవారే నా కల్లోకి వచ్చేలాగా నాతో చేయించుకోవాలనుకున్నారేమనేసి నేనైతే ఇంకా ఆనవాయితీగా వస్తున్న నల్లపోచమ్మనైతే నేను ప్రతి ఆషాఢము ఆదివారం ఇలా అయితే పూజ చేస్తున్నానండి. అమ్మవారికి చీర సమర్పించి నాకు తోచిన అంత పూజ అయితే చేస్తున్నాను. ఇంకా అమ్మవారు ఆశీస్సులు నాపై ఎల్లప్పుడు ఉండాలి, అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే సమస్య అయితే వచ్చిందండి. ఈ సంవత్సరం కొంచెం నేను చేయటం లేట్ అయింది. అమ్మ ఒక సందేశాన్ని అయితే పంపించింది. ఆ సందేశం ఏంటో కూడా అర్థమైంది. ఆ సమస్య తీరిన తర్వాత ఇంకా నేనైతే అమ్మవారికి ఇంకెప్పుడు ఇలా జరగదు, మొదటి ఆదివారమే పెడతానని చెప్పేసి అయితే ఇలా చీర పెట్టానండి.